అందరికీ నమస్కారం. ఇవాళ ఫ్రైడే అండి. ఇప్పుడే పాప స్కూల్ అయిపోయింది. ఇప్పుడే జస్ట్ పిక్ చేసుకున్నాను. అలాగే కార్లో మేము మార్కెట్కి వెళ్తున్నాం. ఇవాళ నేను ఫస్ట్ బ్లాగ్లో చూపించాను. నేను ఒక రింగ్ కొన్నాను, ఇక్కడ గోల్డ్ రింగ్, మొత్తం స్టోన్స్ డైమండ్ రింగ్ మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు. దాంట్లో ఒక స్టోన్ 2 times ఊడిపోయింది అనమాట. సో ఆ స్టోన్ ఫిక్స్ చేయడానికి 2 months బ్యాక్ ఇస్తే ఇప్పుడు ఫిక్స్ చేశారు. సో అది మొత్తం లోకల్ ఏరియాలో అండి. అక్కడికి వెళ్తున్నాం. అలాగే ఏరియా మొత్తం చూపిస్తాను. When will be my birthday? How old I will be, guys? You know how old I will be? I'll be 5. సో 5 years old అవుతే నువ్వు ఏం చేస్తావు? యాజ్ యూ గ్రోయింగ్ అప్, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్? వాట్ డూ యూ వాంట్ టు బికమ్? నువ్వు హెల్దీ ఫుడ్ తింటావా? What is healthy? హెల్దీ ఫుడ్ I'll not eat it. యూ విల్ నాట్ ఈటా? సో 5 years అవుతే హెల్దీ ఫుడ్ తింటారు. తినవా నువ్వు? No. నువ్వా? అయితే నువ్వు బేబీ బ్రదర్ని చూసుకుంటావా? Yes. ఓకే. అలాగే నువ్వు పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తావా? Yes. ఓకే. అలాగే నువ్వు నీ ఫ్రెండ్స్తో అన్నీ షేర్ చేసుకుంటావా? ఫుడ్ అలాగే నీ ప్లే టాయ్స్ అన్నీ షేర్ చేసుకుంటావా? My teacher said do not share my snack at my school. ఇంట్లో అట్ హోమ్ షేర్ చేసుకుంటావా అన్నీ? Yes. ఓకే. ఇంకేం చేస్తావు? And also I would. భజన్ నేర్చుకుంటావా? భజన్ 5 years నువ్వు ఇంకా 5 భజన్ నేర్చుకుంటావా? Yes. ఓకే. ఇంకా శ్లోకాలు నేర్చుకుంటావా? Yes. ఓకే, గుడ్ గర్ల్. Satsat. Hi, Satsat. Hi, Satsat. Chikli, Babala was playing. Hi, Satsat. బ్యూటిఫుల్ డే అండి. చాలా సన్నీగా ఉంది, కానీ చాలా బ్రైట్ ఇంకా బ్యూటిఫుల్ డే. ఫ్రైడే వాళ్ళ చూడొచ్చు. ట్రాఫిక్ యాజ్ యూజువల్ ఉంది. ఇతను ఎవరో సైకిల్లో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా అయితే సైకిలే బెస్ట్. ఇక్కడ చిన్న రోడ్స్, అలాగే చాలా ట్రాఫిక్ కదా. సైకిల్ ఆర్ స్కూటరే బెస్ట్. ఇగో అండి, లోకల్ మార్కెట్కి వచ్చాను. ఇది లోకల్ మార్కెట్ చూపిద్దామని మీకు. చూస్తే వెనకాల మొత్తం రోడ్ సైడ్లో అమ్ముతూ ఉన్నారు కదా. ఇక్కడ ఎక్కువగా చైనీస్ వాళ్ళ షాప్ ఉంటుంది. సో అన్నీ చాలా తక్కువ రేట్స్లో దొరుకుతాయి. సో నేను మోస్ట్లీ ప్రెగ్నెన్సీ ముందు చాలా వచ్చేదాన్ని, ఇలా నడుచుకుంటూ నేను కొనేదాన్ని. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత బాబుతో రావడం కష్టం కదా. నేను ఎందుకు వచ్చేది ఇక్కడికి అంటే, ఇక్కడ ఒక సెంటర్ ఉంటుంది, అక్కడ కొన్ని బర్త్డేవి దొరుకుతాయి. చూడండి, చిన్నపిల్లలు పాడుతూ ఉన్నారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాము. నేను కొనాలి. బాబుని ఇంకా పాపని కార్లోనే వదిలేసి వచ్చాను. చూస్తే ఇక్కడ మ్యాంగో అమ్ముతున్నారు, పైనాపిల్ అమ్ముతున్నారు. అన్నా చెప్పే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాంటి చాలా షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న మటీరియల్ అంతా చైనీస్ మటీరియల్. చైనా నుంచి చాలామంది ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ గిఫ్ట్ షాప్స్ కూడా చాలా ఉంటాయి. పిల్లలు ఆడుకునే టాయ్స్, సేమ్ టాయ్స్ బయట చాలా ఎక్స్పెన్సివ్గా అమ్ముతూ ఉంటారు. సో ఇలాంటి మార్కెట్స్కి ఎక్కువగా మంది రారు కదా. సో ఇక్కడైతే మోస్ట్లీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పెద్ద సూపర్ మార్కెట్స్లో పెడతారు. అక్కడ 2-3 times ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ పాప బర్త్డే కదా, సో ఇలాంటి కారే కావాలని చెప్పింది. సో అందుకే మా నానీని అడిగాను. నానీ ఇక్కడికి తీసుకొచ్చింది మమ్మల్ని. సో ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్ టాయ్స్ చాలా చీప్ రేట్స్లో దొరుకుతున్నాయి. పిల్లలు 2 days ఆడుకున్న తర్వాత వేస్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ కొందామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇంకొకటి, మడగాస్కర్లో ఎక్కువగా సెకండ్ హ్యాండ్వి ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ చూసినవి అన్నీ కొత్తవే. ఇక్కడ అన్ని చైనీస్ ప్రోడక్ట్స్ మోస్ట్లీ. అలాగే బయట చూస్తే ఎక్కువగా యూరోపియన్స్ ఎక్కువ వాడేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ అమ్మేస్తారు వీళ్ళు అదే మొత్తం మళ్ళీ కరెక్ట్గా చేసి క్లీనింగ్ అదంతా చేసి ఐరన్ చేసి మళ్ళీ రీసేల్ చేస్తారు. సో మోస్ట్లీ మలగాసి వాళ్ళు ఇప్పుడు చూస్తే మీరు వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తే చాలా మోడర్న్గా ఉంటుంది, కానీ వాళ్ళ
బట్టలు మోస్ట్లీ సెకండ్ హ్యాండే వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అంతగా బ్రాండెడ్ ప్రిఫర్ చేయడానికి వీళ్ళ దగ్గర మనీ ఉండదు కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, యూరోప్ నుంచి తెచ్చుకొని ఇక్కడ సెకండ్ హ్యాండ్ అమ్ముతారు జస్ట్ హాఫ్ ప్రైస్కి. సో లోకల్ మలగాసి పీపుల్ అంతా అదే కొనేసి మళ్ళీ యూస్ చేస్తారు. సో ఇక్కడ బయట చూస్తున్నారు కదా, ఇవన్నీ హ్యాంగ్ చేసి ఉన్న అన్ని సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్సే మోస్ట్లీ ఇదే యూస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మా డ్రైవర్ అయితే ఇలా ఫోన్లో వ్లాగింగ్ చేసుకుంటూ ఉంటే ఫోన్ ఎవరైనా లాగేసి వెళ్ళిపోతారు, చాలా జాగ్రత్తగా అని చెప్పారు. సో అలాగే నేను షాప్ దగ్గర నుంచొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ పిక్ పాకెటింగ్ ఇలాంటి మార్కెట్స్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పిక్ పాకెటింగ్ అలాగే మొబైల్ లాగేసి వెళ్ళిపోవడం అదంతా జరుగుతూ ఉంటాయి. ఈ ఏరియాలోనే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఇండియన్స్ కరాన్స్ అని అంటారు కదా, వాళ్ళ షాప్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి రోడ్ సైడ్ షాప్ కాకుండా ప్రాపర్ షాప్స్ పెడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడే వాళ్ళు బోర్న్ అండ్ బాటప్ జనరేషన్స్ నుంచి వాళ్ళ పేరెంట్స్ మొత్తం వచ్చేసి ఇక్కడే ఉండిపోయారు. సో వీళ్ళు డిఫరెంట్ మడగాస్కర్ టౌన్స్ నుంచి బిలాంగ్ చేస్తారు, కానీ మోస్ట్లీ గుజరాతీసే. సో ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్లో ఎక్కువగా షాప్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ వాళ్ళదే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ఏం డేంజర్ ఉండదు. అలాగే మా డ్రైవర్ అయితే నాతోనే ఉన్నారు, ఎందుకంటే వ్లాగింగ్ చేస్తున్నాను కదా, ఎవరైనా ఫోన్ లాగేసి వెళ్ళిపోతారని భయంతో మేడం నేను మీతోనే ఉంటానని చెప్పి వచ్చారు. ఇక్కడ రోడ్ సైడ్లో కూడా చూస్తున్నారు కదా డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. అలాగే స్ట్రీట్ వెండర్స్ ఏదో ఒకటి అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మడగాస్కర్లో ఎక్కువగా మార్కెట్ ఉంటుందండి. ఇంకా మంచివి అన్నీ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే మన ఎక్స్పర్ట్స్ చాలా భయపడతారు రావడానికి. మోస్ట్లీ అయితే మన ఆఫ్రికన్స్ అలాగే కొంతమంది ఇండియన్స్ వస్తారు, కానీ ఫ్రెంచ్ వాళ్ళు రారు ఇటు సైడ్. ఎక్కువగా మోస్ట్లీ పెద్ద షాప్స్ నుంచి కొనేసుకుంటారనమాట. సో అదే ఈ మార్కెట్ అయితే మిమ్మల్ని చూపిద్దామని వచ్చాను. యాక్చువల్గా ఇవాళ అంతగా టైం దొరకలేదు, సో ఫాస్ట్గా కవర్ చేస్తున్నాను. ఒకసారి నేను మా మొరిషియన్ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కంపల్సరీగా ఇంకా ఎక్కువగా డీప్కి వెళ్ళి చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళకి బాగా అలవాట, ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. సో నేను వాళ్ళతో వచ్చినప్పుడు మిమ్మల్ని చూపిస్తాను. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొకటి, మనం ఎక్కువగా డ్రెస్సింగ్ చేసుకొని అలాగే ఎక్కువగా జ్యువెలరీస్ వేసుకొని కూడా అవాయిడ్ చేయాలి. సో సింపుల్గా వీళ్ళలాగే వస్తే నో ప్రాబ్లమ్. హాయ్ అండి, నెక్స్ట్ డే మార్నింగ్. ఇవాళ వచ్చేసి నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. మొన్నటి బ్లాగ్లో చెప్పాను కదా బిర్యానీ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో, చాలామంది మంచి ఐడియా అని చెప్పారు కదా. ఇవాళ సెల్ ఏం చేయట్లేదు, జస్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసి మన ఫ్రెండ్స్ని తినిపిస్తాను, టేస్ట్ చేయిస్తాను. ఇంకా అడుగుదాము వాళ్ళకి ఎలా నచ్చిందో లేదా. కొంతమంది ఫ్రెంచ్ వాళ్ళు, కొంతమంది ఆఫ్రికన్స్, అలాగే మన ఫ్రెండ్ ఇండియన్స్ని కూడా నేను ఇవాళ ట్రై చేపిస్తాను. వాళ్ళని అడుగుతాము పర్సనల్ రివ్యూ, అలాగే బెటరా లేదా. రియా మనీ బాక్స్ ఇది ఓపెన్ చేస్తుందంట. ఇందులో ఉన్న మనీ కౌంట్ చేసి నియర్ నుంచి మనీ బాక్స్. మమ్మ కోసం గిఫ్ట్ కొంటావా నువ్వు? ఆల్ మిలో బేబీ. వాట్ నాన్నా? టెల్ మీ. నీది నీ బర్త్డే కదా, నా కోసం పర్ఫ్యూమ్ కొంటావా నా కోసం? ఇగోండి పాప మనీ బాక్స్ ఓపెన్ చేయడానికి మొత్తం చెత్తంతా ఇక్కడ పెట్టింది. ఫైనలీ ఓపెన్. హ్యాపీనెస్ చూడండి ఫేస్లో. ఏం చేసుకుంటావు ఈ మనీతో? ఏంటి నీ ప్లానింగ్? కౌంట్ చేయడం రాదు కదా, నువ్వు ఒక్కొక్క సేమ్ నోట్స్ పెట్టు, లాస్ట్లో మనం కౌంట్ చేద్దాం. ఓకే. రియా మొత్తం కలెక్ట్ చేసింది 70,000 ఆర్ఆర్. 70,000 ఆర్ఆర్ మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి 1400 రూపీస్. గుడ్ జాబ్ ఇవా. ఈ మనీని మొత్తం ఇలా చుట్టి పెట్టుకుంది. 70,000 ఆర్ఆర్. ఇవాళ వెళ్ళి రియాకి గిఫ్ట్ కొందాము. రియా అంటే రియాకున్న కలెక్ట్ చేసిన గిఫ్ట్ రియా బర్త్డే గిఫ్ట్ కొనుక్కుంటాను, అంతే కదా రియా?
సో అలాగే మన బిర్యానీ రివ్యూ ఎలా వచ్చింది అదంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నానండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్ చెప్పి.